సో భగవంతుడికి ఆయుష్ పెంచే పవర్ ఉంది. ఎక్కడ తెలుసుకున్నాం ఈ విషయం మనము? మార్కండేయ పురాణంలో తెలుసుకున్నాం. సో మార్కండేయ పురాణము అంటే భగవంతుని యొక్క లీలలు తెలపడం కోసము కథల మాధ్యమం ద్వారా చెప్పారు. సో ఈరోజు భగవంతుడికి ఆయుష్ పెంచే పవర్ ఉంది. ఎవరో మార్కండేయుడికి పెంచాడని చెప్పేది మార్కండేయుడు కథ అనుకోకండి. భగవంతుడు ఒకవేళ మనం గనక ధర్మ మార్గంలో ఉంటే ఆయుష్ కూడా పెంచుతాడని చెప్పడం కోసము వ్యాస మహర్షి రాశారు గారు మార్కండేయ పురాణం. సో మనం గనక ఈరోజు ధర్మ మార్గంలో ఉంటే, మనకు గనక అల్పాయుష్కు గనక ఉంటే, ఆ భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో గనక నడిస్తే ఖచ్చితంగా ఆయుష్ పెంచుతారు. మనం భగవద్గీత తెలుసుకోవాల్సిందే అందుకు, ఆచరించాల్సిందే అందుకంటే మన తలరాతను అక్కడ తిరిగి రాయగలం. అది సాధ్యమే. మనమే మన తలరాతను రాసుకున్నాం కాబట్టి దాన్ని మార్చాలన్నా మనమే మార్చాలి. కానీ భగవంతుడు ఇచ్చే జ్ఞానము శక్తి రెండూ అవసరం. ఆయన సపోర్టు గైడెన్స్ లేకుండా చేయలేదు. ఇది యాక్చువల్ గా ఈ రోజు కొంచెం కవర్ చేశాను. సో ఒక సమస్య గురించి అంటే మృత్యు భయం గురించి కవర్ చేశాను. ఇంకా రాబోయే క్లాసెస్ లో ఇంకెన్నో సమస్యలు కూడా కవర్ చేస్తాం. ఈ రోజు కొంచెం కొత్తగా వినిపించినట్టు అంటే కొత్త విషయం అంటే హత్యలు, ఆత్మహత్యలు, తలరాత తిరిగి రాసుకోవడం ఇవన్నీ కొంచెం కొత్త విషయాలు అనిపించవచ్చు. సో ఈ రికార్డింగ్ రేపు ఎట్లాగో మన గ్రూప్ లో వేస్తాం, యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి. ఎందుకంటే ఇదంతా కర్మ ఫిలాసఫీ డెప్త్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ కంటిన్యూటీ పెడితేనే మనకు ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఎక్కడో మధ్యలో క్యాచ్ చేస్తే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఏదో చెప్పారన్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి మళ్ళీ రేపు ఒక్కసారి లెసన్ రివైజ్ చేయండి.